హలో అండి, అందరికీ నమస్కారము. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూటీ అనమాట. ఆ రోజు నెక్స్ట్ డే ఫామ్లోనే స్టే చేసాము. సో ఎర్లీ మార్నింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అసలు నాకైతే ఇది చూడడానికి ఎక్కువగా నేను ఫామ్కి వస్తూ ఉంటాను. అంత మంచిగా అనిపిస్తుంది నాకు. తర్వాత ఇక్కడ ఇది నా చిన్నప్పుడు అండి, అంటే ఇది కాదు, పండ్ల పొడి. అప్పుడు కోల్గేట్ అవి వాడేవాళ్ళం కదా. ఇప్పుడు ఇదేంటంటే ప్రకృతి వనం షాప్లోనే దొరుకుతుందండి. ఇది వజ్రకాంతి అనేసి. సరే మీ అందరికి కూడా చూపిద్దామనేసి జస్ట్ అలా చూపిస్తున్నాను. ఫామ్కి వచ్చినప్పుడు వేపాకు కానీ ఇలాంటి ఏమంటారు, లవంగ, తులసి, చాలా హెర్బల్ సంబంధించినవి ఉంటాయండి ఇందులో. చాలా బాగుంటుంది కూడా, టేస్ట్ కూడా. పండ్లు తోముకున్నాక స్వీట్నెస్ వచ్చేస్తుంది అనమాట. ముందైతే చేదు ఉంటుంది, కానీ పండ్లు తోముకున్నాక అయితే భలే స్వీట్ అనిపిస్తుంది అండి నోట్లో. ఇట్లా మన సలైవాతో మిక్స్ అయ్యి మనం గొంతులోకి వెళ్తుంటే, వాటర్ చేంజ్ వల్లనో లేకపోతే వెదర్ చేంజో తెలియదు కానీ గొంతు కొంచెం పోయింది. గొంతు అయితే ఎక్స్క్యూజ్ చేయండి, ఓకేనా. చేస్తున్నా ఎట్లుంటది ఇది? అంటే డైరెక్ట్ ఏం కలిపినా? ఉప్పు, కారం, అన్నానికి ఉప్పు, కారం, పసుపు, నూనె ఒక చుక్క. ఇంకా మళ్ళీ తాలింపులు ఏమయ్యావా? వేయాలి. తాలింపు చేసి తాలింపులో పచ్చిమిరకాయలు అన్ని పప్పులు వేసి. నేనైతే ఎప్పుడు తినలేదే, అందుకే చేస్తున్నాను, నేను తినలేదు కాబట్టి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా అంతకుముందు రోజు తీసుకెళ్ళిన మొక్కలు అంకుల్ నేను కలిసి ఒక్కొక్కటిగా సెట్ చేసి పెట్టేస్తున్నాం అనమాట. అండ్ చాలా మంచి మంచి మొక్కలు తీసుకొచ్చానండి. ఇది తీగ గులాబీ అని చెప్పాను కదా, ఇది కంటైనర్కి ఎదురుగా పెట్టిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనము కొన్ని క్రీపర్స్, తర్వాత ఫ్లోరల్ క్రీపర్స్ ఇలాంటివి పాకించడానికి కొంచెం డిఫరెంట్గా కంటైనర్ ముందు ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ మన ఫామ్లో ఎవ్రీ 15 ఫీట్కి ఒక మొక్క, అంటే పెద్దగా పండ్ల మొక్కలు అవి పెట్టేసాము ఆల్రెడీ.
ఇప్పుడు పెట్టే మొక్కలన్నీ కూడా అంటే ఏ చెట్టుకు మధ్యలో గ్యాప్ ఉంటే బెటరు. ఇంతకంటే ఎక్కువ స్పేస్ అవసరం లేదు అనే మొక్కలన్నింటిని కూడా ప్లాన్ చేసి నేను ఏ మొక్కలు ఎక్కడ ప్లేస్ ఉంది అనే దాన్ని బట్టి మొక్కలు తెచ్చుకుంటానండి. అంటే ఇలా ర్యాండమ్‌గా తెచ్చుకోవట్లేదు. అంటే ఎంత స్పేస్ ఉంది అనే దాన్ని బట్టి కొత్త మొక్కలు యాడ్ చేస్తూ వస్తున్నామనమాట. ఇంకా నాకు తెలిసి ఇంకా హార్డ్‌లీ ఇంకొక 10 మొక్కలు అవి కూడా ఇలా చిన్నగా కొంచెం ఉండే టైప్ మొక్కలు తప్ప పెద్ద మొక్కలైతే ఇంకా పట్టవు మన పొలంలో. అంటే అంత స్పేస్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా మడుల్లాంటి స్పేస్ ఉంది. కానీ ఇంకా దాన్ని ప్లాన్ చేయాలా వెజిటబుల్స్ ఇప్పుడు ఈసారి మనం గ్రోన్ చేసే వెజిటబుల్స్‌ని పట్టి అది కూడా ఒకటి డిసైడ్ చేయాలి అనేసి అనుకుంటున్నాననమాట. ఇంకా మార్నింగ్ అయితే ఎండ ఎక్కువగా ఉండదనేసి పొద్దున్నే అన్ని మొక్కలు పెట్టేశాము. అయితే ఇక్కడ టేకు చెట్టు ఉండేదండి. ఆ టేకు చెట్టు తీసి కొన్ని చెప్పాను కదా కర్రల్లాగా యూజ్ చేశామని. అంటే అది వేస్ట్ ఇంకా వంకర పోయిందనేసి తెంపాము. ఇలా టేకాకుల్ని ఇలా ఫ్రెష్‌గా వచ్చినప్పుడు ఫామ్‌కెళ్ళినప్పుడల్లా ఈ టేకాకులు కడిగి మనం వీటిని కుట్టి వీటిలోనే భోజనం చేస్తున్నామనమాట. బావుంటది గదా! చాలా ఫ్రెష్‌గా అస్సలు ఎంత బావున్నాయో ఆకులైతే ఫ్రెష్‌గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా ఎర్త్ వార్మ్స్ ఎన్ని ఉన్నాయంటే ట్రస్ట్ మీ అసలు ఎక్కడ తవ్వినా ఎర్త్ వార్మ్సేనండి. అవి కూడా ఇంతింత పొడుగు, ఇంతింత లావుగా ఉంటున్నాయి. చూసారా అసలు ఎంత పెద్దగా ఉందో నేను అంకుల్ చేతి మీదేసి చూపిస్తున్నాను. చాలా ఉన్నాయండి. ఇంకిక్కడ మన కృష్ణుడి ప్లేస్ అనమాట ఇది. ఇక్కడ కృష్ణుడి ప్లేస్ దగ్గర మొత్తం కూడా ఫ్లోరల్ తోటే నింపేస్తాను. తులసివనం ఫ్లోరల్ అనుకున్నాం కదా! సో, ఇక్కడ లిల్లీస్ ఒక్కటే ఒక లిల్లీ ఫ్లవర్ తెచ్చానండి. ప్లాంట్. దాన్నిక్కడ పెడుతున్నాననమాట. అండ్ తవ్వుతున్న కొద్దీ ఎక్కడ తవ్వినా అవే కనిపిస్తున్నాయి. ఇంకా వాటిని జాగ్రత్తగా తీసి అయితే అంకుల్ చెప్తున్నారు, "పిట్టలకు కనిపిస్తే తీసుకెళ్ళిపోతాయి, తినేస్తాయమ్మా" అంటే ఇంక లైట్‌గా పైన అలా మట్టి చల్లుతూ ఉన్నాననమాట. స్టార్టింగ్‌లో పొలంలో కొద్దిగా ఫ్లోరల్ అంటే పూలవి నారేసామండి. అవి ఏం పూలో తెలీదు. ఆ నారంతా కూడా ఇక్కడ కృష్ణుడి చుట్టూ పెడుతున్నా. ఇక్కడ చూడండి విడత వంశని పట్టుకొని చూపిస్తున్నా నేను మీకు. అలాగా నారంతా తెచ్చి కూడా ఇక్కడ కృష్ణయ్య దగ్గర కంప్లీట్‌గా సెట్ చేశామనమాట. ఇక్కడ కూడా మళ్ళీ ఎర్త్ కనిపిస్తున్నాయి. అంటే ఎక్కడ తవ్వితే అక్కడ కనిపిస్తున్నాయి. అది కొద్దిగా ఎక్సైటెడ్‌గా అనిపించి మీతో షేర్ చేస్తున్నా. ఇంకా ఇక్కడొచ్చేసి ముక్కలన్నీ పెట్టేసామండి. ఆల్మోస్ట్ 2 అవర్స్ అలా పట్టింది. ఇంకా అయితే ఇక్కడ ఒక చిన్నది బొగ్గుల కుంపటి లాంటిది తీసుకొచ్చాం గదా! సో, అది యూజ్ చేద్దాం మంచి రోజు మొదలు పెడదామని చెప్పి మన కంటైనర్ దగ్గర వరండాలోనే కొద్దిగా మట్టి పోయించి అంకులతోటి ఇలా పొయ్యి పెట్టాము. ఎండాకాలం కదా! ఫుల్లుగా కట్టెలు ఫుల్లుగా మండుతున్నాయి. బాగా అనిపిచ్చింది. వంట చేయడం కూడా ఈజీ అనిపిచ్చింది. అయితే కొత్తిమీర అంతా ఆరేసుకున్నాం గదా మార్నింగ్. ఇంకా అమ్మ నేను కలిసి ఫస్ట్ అయితే కొత్తిమీర పచ్చడి ఇక్కడే పెట్టేసుకున్నాము. ఆ రోజు లంచ్‌కి కూడా ఇంకా అదే ప్రిపేర్ చేసుకున్నామనమాట.
కొత్తిమీర పచ్చడి పెట్టేసిన తర్వాత ముందు రోజు అమ్మ ఆర్గానిక్గా ఇంటి నుంచి ముళ్ళొంకాయలు తెచ్చిందని చెప్పాను కదా. ఇంకా గుత్తి వంకాయ మసాలా అమ్మ చాలా బాగా చేస్తుంది. ఇంకా గుత్తి వంకాయ మసాలా చేసాము. తర్వాత బెండకాయలు కూడా ఉండే, బెండకాయ పులుసు కూడా పెట్టాము. అసలు ఎంత టేస్టీగా ఉండేనంటే ఆ రోజు లంచ్ చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది. ఫుల్ టేస్ట్ అనిపించింది. మస్తు ఎంజాయ్ చేసినాం ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ ఫుడ్ మాత్రం. ఇంకా ఫుడ్ రోట్లో నూరేటి అన్నీ కొంచెం నూరి అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటే కుకింగ్ అంతా కూడా అమ్మ కూర్చొని అలా చేసేసింది. ఇంకా వంటకి అమ్మకి కావాల్సిన కూరగాయలు మసాలాలు అన్నీ నూరి తరిగి అమ్మకి ఇచ్చేసి ఇంకా నేను జీవామృతం చేయడానికైతే నేను అంకుల్ వెళ్ళిపోయాము. బెల్లం అయితే ఈసారి మొత్తం అంకులే మనకి తరిగిచ్చారనమాట. ఇంకా వంట చేసుకుంటూ అప్పుడు అంకుల్ పక్క అందరం కూర్చొని మాట్లాడుకుంటూ సరే నేను ఖాళీగా ఉన్నాను కదమ్మా నేను చేస్తాననేసి అంకులే 2 kgs బెల్లం కూడా తరిగేసుకున్నారు పాపం. తర్వాత ఇంకా ఇక్కడ మనం తీసుకొచ్చినవి అన్నీ కూడా సెట్ చేసి లాస్ట్ టైం చెప్పాను కదా లాస్ట్ టైం మొయ్యాల్సి వచ్చిందని, ఈసారి ఇంకా డైరెక్ట్గా మనకి బోర్ దగ్గరే డ్రిప్ దగ్గరే ఇక్కడే మనము మన ఇది పెట్టేసి డ్రమ్ వేసాక అంకుల్కి వాటర్ దిప్పమనేసి నేనైతే ఇక్కడ పిడకలు వేయడానికి వచ్చానండి. అయితే మనం పేడ తీసుకొచ్చాం కదా అది కొంచెం మిగిలిపోయిందనమాట. అయితే నేను ఒక షార్ట్ వీడియోలో కూడా చేసి చెప్పాను కదా ఒక్క పిడక 10 రూపీస్ అలా అమ్ముతున్నారు, చెట్లకు ధూపం వేస్తే మంచిదని. ఎప్పుడే లేదండి, నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. సో ఇందులో చాలామంది పొట్టు కలపాలి అది ఇది అని చెప్పారు. బట్ నేనైతే ఏదో పెండ మిగిలింది కదా అని చెప్పి ర్యాండమ్గా వేశాను. ఇక్కడ చూస్తే మన జీవామృతం కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇలా దీన్ని క్లాత్ కట్టేసి ఇట్లా బరువు పెట్టేసామన్నమాట. ఇక్కడ ఉంటే ఏంటంటే ఇంకా డైరెక్ట్గా మనం ఆ ఫిల్టర్ దాన్ని వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వడపోసి మనము మొక్కలకి ఇవ్వాలండి. లాస్ట్ టైం వడబోయకుండా ఇవ్వడం వల్ల కొద్దిగా బ్లాక్ అయ్యాయి అన్నమాట మన డ్రిప్ బటన్స్. ఈసారి అయితే వడబోసి ఇవ్వాలి మనం జీవామృతము. నేను వచ్చేసరికి వంటలన్నీ రెడీ అయ్యాయి. ఏమేమి రెడీ అయ్యాయో చూపిస్తా చూడండి. కొత్తిమీర పచ్చడి అండ్ గుత్తి వంకాయ గ్రేవీ ఎంత టేస్టీగా ఉందంటే అసలు చెప్పలేను. అమ్మ చాలా బాగా చేస్తుంది. అండ్ వేడిగా వైట్ రైస్. తర్వాత ఇక్కడ వచ్చేసి బెండకాయ పులుసు అనమాట. ఇవన్నీ కూడా సూపర్ ఎమ్మీగా ఉన్నాయి టేస్ట్. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే ఆ రోజు ఫుడ్ అంత బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి. ఇంకప్పుడు మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇంకా సిటీకి వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నా. అయితే ఆకుకూరలు ఇంకా కొన్ని వేద్దాము, లాస్ట్ టైం ఇంకా మెంతికూర అవన్నీ హార్వెస్ట్ చేసేసాం కదా అని చెప్పి అంకుల్ని కొద్ది లెవెల్ వరకు సెట్ చేయమని చెప్పానమాట. అంటే ఒక కొద్ది ప్లేస్ని అంకుల్కి క్లీన్ చేయమని చెప్పాను. మళ్ళీ ఆకుకూర గింజలు చల్దామని. ఇక్కడ నేనైతే గంగబాయిల కూరని హార్వెస్ట్ చేస్తున్నా. అసలు పప్పు కూడా వండుకొని తినేసాము. కానీ ఎంత టేస్టీగా ఉందంటే అండి గంగవాయల కూర అంత టేస్టీగా ఉంది. ఇక మిల్కీగాడు మీకు తెలుసు కదా ప్రతి ఒక్క వీడియోలో తిని ఎంట్రీ ఉండాల్సిందే మనకి, అట్లా అనమాట. ఇక్కడ చూడండి నేను హార్వెస్ట్ చేసిన
అంతే తింటారు. ఏదైనా మనం పండించుకున్న కూరగాయలు ఆర్గానిక్వి ఆ టేస్టే వేరండి. మామిడికాయ పప్పు చేశాను, అసలు అద్దిరిపోయింది పప్పు అయితే. ఇంకా అంకుల్ ఈ మడివి మాత్రం క్లీన్ చేసి ఇచ్చారనమాట. దీన్నే నేను కొద్దిగా డివైడ్ చేసుకొని తెల్ల గోంగూర, మన గ్రీన్ తోటకూర, తర్వాత ఇంకా ఏమేసానండి, తోటకూర అది, ఇంకా కొన్ని రకాల ఆకుకూరలు జల్లాను. పాలకూర జల్లాను, కొద్దిగా మెంతి కూర కూడా జల్లాను, మళ్ళీ అయిపోయింది కదా అని చెప్పి చుక్క కూర వేసాను. ఇవన్నీ వేసేసి వచ్చారనమాట. మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్కి మన దగ్గర రెడీగా ఉంటాయి కదా అని ఒక మడి అయితే అంకుల్తో క్లీన్ చేయించాను. అంకుల్ ఉండి ఇప్పుడే కదమ్మా క్లీన్ చేసింది, ఒక 2 days కొంచెం డ్రై అవుతే బాగుండు అని అన్నారు. కానీ ఏం కాదులేండి అంకుల్, ఈసారికి మళ్ళీ కూరగాయలు ఉండవు అని చెప్పి అట్లా చేశాను. చూసారా, మనం మడుల్లాగా నడిచే ప్లేస్ వదిలిపెట్టుకోకపోతే ఇలాంటి ప్రాబ్లం వస్తుందన్నమాట. సో దీన్ని రెక్టిఫై చేసుకొని దీన్ని క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను నెక్స్ట్ టైంకి. ఇంకా మడులు ప్లాన్ చేయాలి, బట్ టైం పడుతుంది కొద్దిగా, బట్ ప్లాన్ చేస్తాను. లాస్ట్ వీడియోలో ఆవు గురించి చెప్పమంటే కామెంట్ చేశారండి, చాలా బాగా అంటే సజెషన్స్ ఇచ్చారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ ఆవు గురించి కూడా ఒక డెసిషన్కి వస్తాను త్వరలోనే, మీ అందరితో షేర్ చేస్తాను. ఇంకా కొద్దిగా డిఫరెంట్ థాట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఏమన్నా ఇంకా సజెషన్స్ ఇవ్వాలనిపిస్తే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మరో మంచి వీడియోతో, మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, ఉంటాను.